పీపుల్ మీడియా పాయింట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు తెలంగాణ విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం నేడు భద్రాచలంలో తెలంగాణ విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికే ఈ జీబుజాత కార్యక్రమం ప్రారంభించినట్లు పీడీఎస్యు భద్రాచలం డివిజనల్ కార్యదర్శి మునిగల శివప్రసాద్ తెలియజేశారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కళాశాలను నడిపిస్తున్న ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోవడం సిగ్గుచేటన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు లేక టీచర్ పోస్టు ఖాళీల మూలన విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. విద్య బాగు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగానికి 7% మించి బడ్జెట్ కేటాయించకపోవడం మూలన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. వెంటనే విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేస్తూ 500కు పైగా ఎంఈఓ 28 డిఈఓ పోస్టులు ఖాళీల మూలాన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే విద్యా అధికారులు లేకపోవడం వల్ల గురుకులాలు సంక్షేమ హాస్టల్లో నిత్యం విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. అలాగే విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి అని తెలిపారు. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజులు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు రామ్ చరణ్, డివిజన్ నాయకులు పవన్ కళ్యాణ్, ఓషు శ్రావణి, బూకియా మణిభార్గవి, గూగుల్ విష్ణువర్ధన్, షేక్ అబ్దుల్ గని, గండిపల్లి సంధ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నేడు నుండి పీడీఎస్యు విద్యారంగ సమస్యల పరిష్కారానికై తెలంగాణ విద్యార్థి పోరుబాట జిబ్జేత చెర్లలో కాబోతా ఉంది. ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలని విద్యారంగంలో పడుతున్నటువంటి విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలని, బాధల్ని మొత్తాన్ని పంచుకోవడం కోసం పీడీఎస్యు విద్యార్థి సంఘం జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్, కాలేజీలు, అట్లాగే గురుకులాలు, దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తాన్ని కూడా ఈరోజు హాస్టళ్లలోకి వెళ్ళి సంవత్సరం వాళ్ళు పడుతున్నటువంటి బాధను మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి ఒక పెద్ద యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. దీనికి అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన యాత్ర చెర్ల మండలంలో జూనియర్ కళాశాలలో ప్రారంభం అవుతా ఉంది. దీని ముఖ్య అతిథిగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ గారు రాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల్ని, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థుల్ని, మేధావుల్ని, అట్లా సంబంధించినటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో జరుగుతున్నటువంటి ఈ పోరాటాల మొత్తాన్ని కూడా విద్యార్థులు ఆ రకంగా అర్థం చేసుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఎంఈఓ డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని, టీచర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, అట్లాగే స్కూల్ సంబంధించినటువంటి కాలేజ్ హాస్టళ్లలో పిఎంహెచ్ హాస్టల్ని కూడా మెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలని పెండింగ్లోనే విడుదల చేయాలని, అట్లాగే గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, దాంతోపాటు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేయాలని, లా కళాశాల ఏర్పాటు చేయాలని, ఇల్లందులో హైటెక్ కళాశాల ఏర్పాటు చేయాలని, అట్లాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనేక డిమాండ్స్తో ఈరోజు యాత్ర మొత్తం కూడా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకి సంబంధించినటువంటి మేధావులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.